అరే నీకు ఒక చెల్లు ఉంది కదరా ప్రమోద్ కుమార్, నీకు ఒక చెల్లు ఉంది కదా, నీ చెల్ల యొక్క అవయవాల గురించి ఎవడైనా వచ్చి మాట్లాడితే ఈ సనాతన ట్రావెలర్ గాడు ఎంత వేస్ట్నా కొడుకంటే, వీడు యాంటీ హిందూ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కదా, ఒక్క హిందుత్వవాది కూడా నేను పిలిచేందుకు ఇంటర్వ్యూ చేయలేదు అంటే నువ్వు ఎంత వేస్ట్ కానివని వాళ్ళు నేను పిలవలేదంటావు. ఆ ఒకరో ఇద్దరు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నీ వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు చూడు, అదిరా నీ అవకత్, అది నీ అవకత్. ఈ కాలోజీ టీవీ అనే ఒక వేస్ట్ గాడు ఉన్నాడు, వాడు వీడిని ఇంటర్వ్యూ చేశాడు. చేసినప్పుడు ఈ ప్రమోద్ గాడు ఏం చెప్తున్నాడంటే, ఆ అమ్మాయి నన్ను ఎంత ట్రిగ్గర్ చేస్తే నేను ఫోన్ నేలకేసి కొట్టుంటా అనే ఒక పదం వాడాడు. అరే కాలోజీ టీవీ యాంకరు, నువ్వు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషివైతే, నిజంగా నీ బుర్ర పనిచేసి లాజికల్గా ఆలోచించే బ్రెయిన్ నీదైతే, నెక్స్ట్ క్వశ్చన్ నీది ఏది ఉండాలి? అంత ట్రిగ్గర్ చేసే మాటలు అమ్మాయి ఏం మాట్లాడింది అని అడగాలి కదా. ఎందుకురా అడగలేదు నువ్వు? బాధ్యత గల జర్నలిస్ట్ అని చెప్పుకునే మీరు ఎందుకురా ఎదురు ప్రశ్నలు వేస్తలేరు? వాడికి అమ్ముడుపోయారా? వాడికి డబ్బులు ఇచ్చాడా మీకు? అట్లీస్ట్ అక్కడ ఉంది ఒక ఆడపిల్ల, అలాంటి అలిగేషన్స్ ఒక పద్ధతిగా బ్రతికి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వెయ్యగలదా, సమాజంలో చెప్పుకోగలదా అని ఆ ఒక్క థాట్ కూడా మీకు రాలేదా? లేదంటే వచ్చినా దాన్ని చంపేసుకొని హిందుత్వవాదుల్ని ఎలా అంతం చేయాలి అనే దిశగా మీరు ఆలోచించారా? అసలు ఆ ఫోన్ నేలికేసి కొట్టడం వెనుక వీడు నాతో ఏం మాట్లాడాడో నేను చెప్తా. అరే ప్రమోద్గా, నేను చెప్పింది నిజమా అబద్ధమా నువ్వు చెప్పు. నన్ను పరిచయం చేసుకొని నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశాడు. వీడు పరిచయం చేసి, ఇప్పుడు నేను మాట్లాడే వాళ్ళందరూ వీడు పరిచయం చేసిన వాళ్ళే. వీడి పనిపాటు ఏమి ఉండదన్నమాట. పద్దాక వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు చేసి వాళ్ళని వీళ్ళని కలుపుకుంటూ ఉంటాడు. కొంచెం వస్తే చించేసుకొని ఉరుకుతూ ఉంటాడు అనమాట. బాటిల్స్ పగలగొట్టి దాని మీద డ్యాన్సులు చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి క్యాండిడేట్ వీడు. ఓకే, పరిచయం చేయించాడు ఇద్దరు వ్యక్తుల్ని. ఆ ఇద్దరు వ్యక్తులతో చాలా అన్యోన్యంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనోడికి మరి 6 నెలల కంటే వాడు ఫ్రెండ్షిప్ చేయడు కదా వీడితోని. సో వాళ్ళతో గొడవ వచ్చింది. గొడవ పడ్డాక ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తి బ్రాహ్మిన్ కాదు అని చెబుతూ నిరాధారమైన అలిగేషన్స్ ఆ వ్యక్తి మీద వేశాడు వీడు. వేస్తూ ఇగో ఇది ప్రూఫ్ అని అడ్డమైన ప్రూఫ్స్ అని చూపించాడు. అసలు అది ప్రూఫే కాదు. చూపిస్తే ఆ వీడు పరిచయం చేసిన వ్యక్తుల్లో రెండో వ్యక్తి అవునా అన్న నిజమా అని చెప్పి తను ఇంకొక 2 ఆధారాలని సంపాదించాడు. అవి ఆధారాలు కాదు, నిజానికి అది మిస్అండర్స్టాండింగ్ అయింది. సో వీడు ఏం చెప్తాడంటే, నాకు ఫోన్ చేసి గంటలు మాట్లాడి నన్ను హింసిస్తూ ఏం చెప్తాడంటే, వీళ్ళ విషయాలు తీసుకొచ్చి నా దగ్గర మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, అసలు ఆ వ్యక్తి బ్రాహ్మిన్ అని నేను అన్నాను, సరే నేను అన్నంత మాత్రాన అవతల వ్యక్తి అన్ని పాయింట్స్ చెప్పాలా అని అంటాడు. అరే ఫేక్ అలిగేషన్ వేసింది నువ్వు, స్టార్ట్ చేసింది నువ్వు, ఒక వ్యక్తిని అవమానించి నిరాధారంగా అడ్డగోలుగా కూతలు కూసింది నువ్వు కదా. నువ్వు అడ్డమైన పనులు చేసి నువ్వు చేసిన పనులు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి వెళ్ళి ఇంకొక 2 ఆధారాలు సంపాదిస్తే అతనిది ఎలా తప్పు అవుతుందిరా గాడిద? 4 తప్పులు చేస్తే ఏంటి, 40 తప్పులు చేస్తే ఏంటి? నువ్వు ఫస్ట్ అలిగేషన్ వేసావు కాబట్టి తప్పు నీదే అని చెప్పి నేను అన్నాను. దాంట్లో తప్పు ఉందా? సో కాల్డ్ యాంటీ హిందూ ఛానల్స్ ఇప్పుడు చెప్పాలి, నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? దానికి వీడికి కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి భవాని నా సైడ్ తీసుకోకుండా ఆ వ్యక్తుల సైడ్ తీసుకుందని చెప్పి ఫోన్ని నేలకేసి కొట్టాడు ఈ అడ్డగాడిద. ఇప్పుడు పాడ్కాస్ట్లో కూర్చొని ఆ అమ్మాయి ఎంత ట్రిగ్గర్ చేస్తే, చెప్పుచ్చు కొడతా గాడిద, నేను చెప్పులు మెడలో వేసి తిప్పుతా, నిన్ను అర్థమవుతుందా ప్రమోద్గా? చెప్పులు మెడలో వేసి మొత్తం హైదరాబాద్ అంతా తిప్పిస్తా, నిన్ను అర్థమవుతుందా? అబద్ధాలు తప్పుడు కూతలు కూసావంటే సన్నాసి గాడిద. ఒక్క అబద్ధమన్నా చెప్పానారా నేను? ఒక్క అబద్ధం నా నోట్లోంచి వచ్చిందా? ధర్మంగా బ్రతుకుతున్నా, ధర్మబద్ధంగానే మాట్లాడతా. తప్పు ఎవరిదైనా తప్పనే చెప్పుతా. నీలాగా చిత్తకార్తీ కుక్కలాగా నేను వాగను. నీకు తెలుసు భవాని ఎలాంటిది ఏంటి అని తెలిసి నువ్వు ఇలా కుప్పిగంతులు వేస్తున్నావు రోయ్ నా ముందు. ఇంతకు ముందు ఇది ఫోన్ నేలకేసి కొట్టే కన్నా ఒక 10 రోజుల ముందు ఏం జరిగిందో చెప్తాను వినండి. 10 రోజుల ముందు అసలు నేను వీడిని ఏమన్నా అన్నదాన్ని కాదు, వీడికి నాకు గొడవలు లేవు, ఏమీ లేవు. ఉత్తి పుణ్యానికి నన్ను బాడీ షేమ్ చేశాడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మీరు పంపించిన కాల్ రికార్డింగ్స్ నేను విన్నా, బాడీ షేమింగ్ చేసినవి నన్ను. అంటే అవి విన్నాను, కానీ నేను ఇంకెక్కడ అవి చెప్పలేదు. ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాడికి అవి తెలియదు కదా. బాడీ షేమ్ చేస్తే వాళ్ళు కాల్ రికార్డ్ చేసి నాకు పంపించారు. పంపిస్తే నా గుండె ఎన్ని ముక్కలైపోతుంది. అన్నా అని పిలిచిన ఒక వ్యక్తి ఇలా బాడీ షేమ్ చేస్తున్నాడేంటి నన్ను అని చెప్పి అది విన్నాను నేను. విని ఈ ఫోన్ నెలకేసి కొట్టడానికన్నా ఒక 10 రోజుల ముందు నుంచి నేను అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. అదంతా విని పెడితే నా కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళతో వీళ్ళతో చెప్పిస్తూ భవానీని నేను మంచిదానిలాగానే అనుకున్నాను, భవానీ నేను చెల్లాగా భావించాను, దయచేసి నాతో మాట్లాడమని చెప్పండి, నేను సారీ చెప్తా భవానీ. కానీ వాడు వేడుకుంటే 10 రోజుల తర్వాత నేను మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే
ఆ 10 రోజుల తర్వాత కూడా వచ్చి వాడు వెలగబెట్టింది ఇది. కాల్ రికార్డ్ చేస్తుంది అని అంటాడు. కాల్ రికార్డ్ ఎప్పుడు నేను చేశాను? గంట సేపు మనం మాట్లాడితే లాస్ట్ 2 నిమిషాలు మాత్రమే కాల్ రికార్డ్ చేశా. ఎందుకు చేశా? నీలో అపరిచితుడు వస్తున్నప్పుడు చేశా. ఏందిరా తప్పు నేను చేసిన దాంట్లో? సన్నాసి, అందరితోని ఫ్రెండ్షిప్లు చేసి వాళ్ళ కూపినంత లాగి వాళ్ళ జీవితాల్ని బయటేయడానికి పర్సనల్ చాట్ బయట పెట్టే కొడుకువి, సిగ్గులేని వెదవ్వి, నమ్మక ద్రోహం చేసే అడ్డగాడిదవి నువ్వు మాట్లాడుతున్నావారా కాల్ రికార్డ్ గురించి? నువ్వు క్రిస్టియన్స్ ఎవరైతే వీడికి సపోర్ట్ చేస్తున్నారో మీకు సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. వీడు చేసిన తప్పుల్ని క్రిస్టియన్స్ మీద మోపుతుంటే మీకు సిగ్గు లేకుండా వీడికి సపోర్ట్ చేస్తారా? వీడు చేసిన లంగ పనుల వల్ల వీడి అనుచరులు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. వీడు ఇప్పుడు బయటకు వచ్చి క్రిస్టియన్ చేశాడని చెప్తుండే. అసలు క్రిస్టియన్ ఎట్లా చేస్తాడు? 2 సంవత్సరాల క్రితం చేసిన అకౌంట్ని నేను బ్లాక్ చేశా. కంప్లైంట్ రేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆ అకౌంట్ లేదని నువ్వే చెప్పావు నాకు. ఆ అకౌంట్ని డిలీట్ చేసేసాడు వాడు, కనిపించట్లేదు అండ్ నేను బ్లాక్ చేశా. బ్లాక్ చేసిన అకౌంట్ని 2 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఓపెన్ చేయగలుగుతారా అడ్డగాడిదా? ఎలా ఓపెన్ చేయగలుగుతా? నువ్వు అంటున్నావు కదా వాడెవడో నీకు తెలుసు, వాడు రాజమండ్రి వాడు అది ఇదని చెప్పి. దమ్ముంటే, నీకు సత్తా ఉంటే వాడు అడ్రస్ నీకు తెలుసు కదా, వెళ్ళి తీసుకురా పోలీస్ స్టేషన్కి మాట్లాడదాం. నిజంగా నువ్వు నిజాలే మాట్లాడుతున్నావు అని నీకు అనిపించినా, వీడి అనుచరులకు ఎవరికైనా అనిపించినా హెల్దీ డిబేట్కి కూర్చోవడానికి నేను రెడీ. నేనే పిలిపిస్తా పోలీసుల్ని, నిన్నెవడు కొట్టకుండా, నిన్నెవడు తిట్టకుండా. నీకంత భయం ఉంటే రా, హెల్దీ డిబేట్కి కూర్చుందాం. నువ్వు తప్పులు చేసావా, నేను తప్పులు చేసావా, పబ్లిక్ ముందు పెడదాం. అర్థమవుతుందా? సన్నాసిలాగా ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చడానికి 100 తప్పులు చేస్తూ హిందుత్వవాదులు అడిగే అన్ని ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేక చిత్తకార్తి కుక్కలాగా పడి వీడియోలు చేసుకుంటూ తప్పించుకుంటూ తిరిగే నీలాంటి సన్నాసిని ఏమనాలరా? ఏంటి కేసు పెట్టాను కానీ అరెస్ట్ చేయలేదు కాబట్టి నువ్వు గొప్పోడివా? నువ్వు కూడా 25 మంది మీద కేసు లేపిచ్చావురా, మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా, అంటే నువ్వు లంగ పని చేసినట్టే కదా. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పోలీసులు? అరే ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్లో చుట్టే తిరుగుతావు కదా నీ బతుకంతా, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని. ఆ మాత్రం తెలియదా? ఎప్పుడు విచారణ జరుగుతుంది, ఎప్పుడు సాక్ష్యాధారాలు సబ్మిట్ చేస్తారు, ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియదా నీకు? హెల్తీ డిబేట్కి వస్తేనేమో రా, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చో. కోర్టు దాకా కేసు వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ అక్కడ సబ్మిట్ చేసే వరకు నోరు మూసుకొని కూర్చో. ప్రమోద్ కుమార్, ఆడపిల్లని నేను, నాకు జరిగిన ఆ అబ్యూజివ్ కామెంట్స్, నాకు వచ్చిన అబ్యూజివ్ కామెంట్స్ని నేను చెప్పుకుంటూ ఏడిస్తేనంట నేను విక్టిమ్ కార్డు వాడుతున్నానంట. అరే నీకు ఒక చెల్లుంది కదరా ప్రమోద్ కుమార్, నీకు ఒక చెల్లుంది కదా, నీ చెల్లె యొక్క అవయవాల గురించి ఎవడైనా వచ్చి మాట్లాడితే నీ చెల్లెని అడుగు. ఇంటికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఏడుస్తావా అని చెల్లె, లేకపోతే నవ్వుతావా అని అడుగురా. సిగ్గులేని గాడిద అడుగో. నీకు మంచి చెడులు చెప్పడానికి మీ అమ్మ లేదు కదా పాపం. అట్లీస్ట్ మీ చెల్లె దగ్గరికైనా వెళ్ళురా, వెళ్ళి అడుగు. సిగ్గులేని సన్నాసి గాడిద. ఊరుకుంటున్నా, ప్రతిసారి రెచ్చగొడుతున్నావు. వీడియోస్ చేయకుండా ఉంటున్నా, కోర్టులోనే తేల్చుకుందామని ప్రతిసారి గిల్లి మరీ గొడవ పెట్టుకుంటున్నావు. గోదావరి తల్లి అకౌంట్ వీడి మీద పోస్టులు వేస్తే వీడు ఆ పోస్ట్ని రీపోస్ట్ చేశాడంట. సిగ్గులేని సన్నాసి గాడిద. గోదావరి తల్లి అనే అకౌంట్ నుంచి నన్ను తిట్టిన ఆ రోజుకు ముందు పోస్టులు ఉన్నాయని నువ్వు అంటున్నావు కదా, ఒక్కటి చూపిరా, ఒక్క పోస్ట్ చూపి, ఒక్క పోస్ట్ చూపించు. అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని దాచిపెట్టుకునే గాడిదవే కదా, పెట్టుకొని ఉంటావు కదా. నా ఇష్యూ జరిగేంత వరకు ఆ అబ్బాయి ఒక పోస్ట్ నీ మీద వేయలేదు. సాయిబాబాని నిన్ను కలిపి, ఆ సాయిబాబాని నిన్ను కలిపి కూడా ఎందుకు వేశారంటే నీ తొత్తులు చేసిన పని. సాయిబాబాని కంటగట్టి మాట్లాడుతుంటే వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి అప్పుడు వేశారు. అంతకుముందు సాయిబాబాని నిన్ను కలిపి ట్రోల్ చేసినా అవి నీ సొంత విషయాలు, నాకు అక్కర్లేదు. లంగ మాటలు ఎందుకురా మాట్లాడతావు? మాట మాట్లాడితే ధర్మబద్ధంగా ఉండాలి. బ్రతికితే దాంట్లో అర్థం ఉండాలి, నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. నీ బ్రతుకు ఎవరికి ఉపయోగకరం? నీ ఫ్యామిలీకా? పోనీ సనాతన ధర్మం అని చెప్పుకొని నీ సనాతన వాదులకు ఏమన్నా నువ్వు ఉపయోగకరంగా ఉన్నావారా సన్నాసి గాడిద? అట్లీస్ట్ సాయిబాబా అని చెప్పి నెత్తిలెత్తుకొని తిరుగుతున్నావు, వాళ్ళకేమన్నా ఉపయోగకరంగా ఉన్నావేంట్రా నువ్వు గాడిద? వాళ్ళంతలో వాళ్ళు వీడియోస్ చేసుకుంటే వాళ్ళని గిల్లి మరీ లేపి సాయిబాబా గురించి మాట్లాడేలాగా చేసింది నువ్వు కదరా అడ్డగాడిద. ఈరోజు సాయి సంస్థానం వాళ్ళకి సిగ్గుండాలి ఇలాంటి అడ్డగాడుల్ని వెనకేసుకురావడానికి. మీ వల్లనే ఇప్పుడు సాయిబాబా ఇంకెక్కువ ట్రోల్ అవుతున్నాడు. సిగ్గుందా మీకు? మీ సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారా మీరు? ఆడపిల్లల కేసులను కూడా అడ్డు పెట్టుకుంటారా?